హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళటి క్లాస్లో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి MS-EXCEL టెస్ట్ దట్ కంటెంట్ని ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తాను. సో టెస్ట్ దట్ కంటెంట్ అంటే సపోజ్ ఇక్కడ టోటల్ ఉంది కదా, స్టూడెంట్ మార్క్ లిస్ట్. సో ఇక్కడ 600 మార్క్స్ కదా, ఎవరికైతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 210 వచ్చాయో వాళ్ళు పాస్ అయినట్టు. అంటే 100కి 35 కదా పాస్, అందుకని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 210 వస్తే పాస్, లెస్ దాన్ 210 వస్తే వాళ్ళు ఫెయిల్. సో పాస్ అయిన వారు ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ రావాలి కాబట్టి సమ్ కలర్ ప్రొవైడ్ చేయొచ్చు. అదేవిధంగా ఫెయిల్కి కూడా సమ్ అదర్ కలర్ ప్రొవైడ్ చేయొచ్చు. సో అది టెస్ట్ దట్ కంటెంట్ని యూజ్ చేసి ఆ కలర్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. కాలం సెలెక్ట్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైటింగ్ సేల్స్ రూల్స్లో టెస్ట్ దట్ కంటెంట్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ పాస్ అయితే పాస్ అని దీనికి సపరేట్ కలర్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. కస్టమ్ ఫార్మాట్లో పాస్ గ్రీన్ ఈ విధంగా ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ శాంపుల్ కూడా చూపిస్తుంది. ఓకే పాస్. అదేవిధంగా ఫెయిల్కి హైలైట్ సెల్స్ రూల్ టెస్ట్ దట్ కంటెంట్ ఫెయిల్. దీనికి రెడ్ కలర్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి కస్టమ్ ఫార్మాట్ రెడ్. ఇక్కడ శాంపుల్ చూసి ఓకే. సో ఇక్కడ టోటల్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ అప్లై చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో ఈ సబ్జెక్ట్ వైజ్గా పాస్ ఆర్ ఫెయిల్ చెప్తాను. సో ఈ టోటల్ వైజ్గా ఇప్పుడు ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇఫ్ ఈ టోటల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 210 ప్రింట్ పాస్, అదర్వైజ్ ప్రింట్ ఫెయిల్. బ్రాకెట్లో ఎంటర్. చూసారా, అందరికి పాస్ అని వచ్చింది విత్ కలర్తో. సో అందరు కూడా పాస్ అయ్యారు. సో సపోజ్ ఇక్కడ 205 ఎంట్రీ చేస్తున్నాం, 205. చూసారా, ఫెయిల్ వచ్చింది, ఫెయిల్. అదేవిధంగా ఇక్కడ 160 ఎంటర్, ఇక్కడ ఫెయిల్. ఇక చూసారా 210 కన్నా లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ 160 ఫెయిల్. ఇక్కడ ఆల్రెడీ మీకు రెడ్ కలర్లో వచ్చింది, ఇది కూడా రెడ్ కలర్లో వచ్చింది, ఎంటర్. చూసారా, ఈ విధంగా ఫెయిల్ అయిన వాళ్ళకి ఫెయిల్ అని రెడ్ కలర్లో, పాస్ అయిన వాళ్ళకి పాస్ అని ఇట్లా గ్రీన్ కలర్లో రావడం జరిగింది. సో MS-EXCELలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు, టెస్ట్ దట్ కంటెంట్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో ఈ సబ్జెక్ట్స్ వైజ్ నుంచి ఏ విధంగా పాస్ ఆర్ ఫెయిల్ ఫార్ములా అప్లై చేయాలో నేను చెప్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.